ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. రేపటి అసెంబ్లీలో 60 మంది మహిళలు ఉండబోతా ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి దానికి అనుగుణంగా 33% సీట్లను మహిళల కోసం రిజర్వ్ చేయడం అది అనివార్యం. ఒకవేళ 153 సీట్లు అంటే 119 సీట్లు కనుక 153 అయితే దాంట్లో ఒక 53 సీట్ల వరకు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. అదనంగా ఇంకో 10 ఉంటుంది అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అసలు రిజర్వేషన్లు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి లోకల్ బాడీలో రిజర్వేషన్ మహిళలకు ఉండాలనేటువంటి అంశాన్ని సరే రాజీవ్ గాంధీ గారు కొంత కృషి చేసిండు, అది కొంతవరకు ముందుకు వచ్చింది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉన్నప్పటికీ లోకల్ బాడీస్లో చట్టసభల్లో మాత్రం అంటే అసెంబ్లీ పార్లమెంట్లో మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లు లేకుండే దాన్ని ఇటీవల NDA 2 ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరగాలి. నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు కూడా దానికి సిమిలర్గా కనిపిస్తాయి మనకి. మరి మహిళా రిజర్వేషన్ బిల్లులో 60 మంది దాకా మహిళలు అసెంబ్లీలో ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. అందులో మా బీసీలు ఉంటారా? అందులో మా బీసీలు ఉంటారా? షాక్ అందరూ. ఎందుకంటే బీసీలకు లేదు అందులో రిజర్వేషన్. మహిళల్లో ఎస్సీ మహిళకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీ మహిళకు రిజర్వేషన్ ఉంది, కానీ బీసీ మహిళకు రిజర్వేషన్ లేదు. ఇది ఈ బిల్లు కథ. దీన్ని 1990వ దశకం నుంచే వ్యతిరేకించుకుంటూ వచ్చిండు ములాయం సింగ్ యాదవ్ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా. వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లులు అంటే? మీరు పెడుతున్న బిల్లులో మా బీసీల మహిళలు లేరు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వ్యతిరేకించారు. ఆ తర్వాత NDA మంచి సంపూర్ణ మెజార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది, ఆ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది. మరి ఒక్కసారి మనం చరిత్రను చూసుకోవాలి. చరిత్రను చూసుకుంటే ఈ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు ఉంటే అందులో బీసీ మహిళలు ఎంతమంది ఉన్నారు? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి ముఖ్యంగా బీసీ మహిళా సోదరుమణులారా, రాజకీయంగా మిమ్మల్ని ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడాల్సినటువంటి రిజర్వేషన్లు ఓన్లీ అప్పర్ క్యాస్ట్ మహిళల కోసమే ఎక్కడికి వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఇదే కనిపిస్తుంది మీకు. అసెంబ్లీలో అప్పర్ క్యాస్ట్ మహిళలు ఎంతమంది ఉన్నారు, బీసీ మహిళలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా మీరు చెప్పండి. తెలంగాణ అసెంబ్లీలో రిజర్వేషన్ లేకపోతే ఇంకోటి నాది బీసీ మహిళలు తెలంగాణ అసెంబ్లీలో బీసీ మహిళలకు సంబంధించినటువంటి అంశం అది ఇంకోటి ఇక్కడ దీంట్లో ఉంటుంది ఇక్కడ మొత్తం 119 స్థానాలు కదా. 119 స్థానాల్లో మహిళా ఎమ్మెల్యేల లెక్క ఒకసారి రాసుకుందాం. పర్ణికారెడ్డి, అమ్మాయి పేరు ఏంది, పరకాల అమ్మాయి పేరు యశస్విని రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, ఆమె పేరు ఏంది నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఆ తర్వాత ఇంకెవరున్నారు మీరు లెక్క చెప్పురి బాయ్ సార్. ఇంకా ఇందులో రాసిన కానీ అది ప్రజెంట్ సభలో
లైవ్ చూస్తున్న మిత్రులారా ఓన్లీ మన అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి మహిళలది చెప్పండి. కొండా సురేఖ బీసీ, ఓకే. బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. నేను చెప్తా ఎందుకు ఇవ్వడం లేదు ఏం కథ అని. సీతక్క పక్కకు పెట్టండి. డీకే అర్ణ లేదు బాయ్ సార్. డీకే అర్ణ ఉత్తమ్ పద్మారెడ్డి ఎస్ 5. ఉత్తమ్ పద్మారెడ్డి రైట్. ఇంకా గీతారెడ్డి లేదు, డీకే అర్ణ లేదు, పద్మాదేవేందర్ రెడ్డి లేదు. శంకర్ రాథోడు ఈ రెడ్డి వాళ్ళు గెలిచే కారణం మీరే కదన్నా, ప్రచారం చేసింది మీరే కదా అంటున్నారు. ఎస్ ఎగ్జాక్ట్గా చెప్తా, అది మీరు కరెక్ట్. ఇగో వద్దు స్వామి, బీసీ వద్దు, గోసి వద్దు దయచేసి. ఇగో ఇటువంటి తోటి ఇతను అప్పర్ క్యాస్టెడ్ అయి ఉంటాడు కానీ అట్లా పెడతా ఉంటాడు. ఏబిసిడి అని పెడతారు అట్లా. నేను బీసీని అని పెడతాడు. మళ్ళీ నువ్వు ఎవరిని డౌట్ రావద్దు కదా. నీ ఫోటో, నీ పేరు, నీ ఫోన్ నెంబర్ పెట్టు, ఇక తెలిసిపోతుంది. జగ్గారెడ్డి వైఫ్ కాదు, పద్మాదేవేందర్ రెడ్డి కాదు. మొత్తం ఉన్నటువంటి మహిళలు వీళ్ళు 5. ఎవరు? ఓసీ మహిళలు 5 ఉంటే వీళ్ళు ఓసీ, వీళ్ళు బీసీ. కొండా సురేఖ పద్మశాలి బిడ్డ, ఈ ఒక్క ఆమె. ఆ తర్వాత ఎస్సీ మహిళలు, ఎస్సీ మహిళలు ఎవరెవరు ఉన్నారు? సరిగ్గా గుర్తురారేనే. ఎస్సీ మహిళలు ఎవరెవరు ఉన్నారు భాయ్ సాబ్? ఎస్సీ మహిళలు 2 ఉంటారు. ఎస్సీ మహిళలు కల్వకుంట్ల కవిత కాదు, బీసీ కాదు, సునీతారెడ్డి కోటే అన్న. ఏం సీతక్క ఎస్టీ కానీ ఎస్టీ, ఆమె ఆదివాసీ బిడ్డ. కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ. కోవలక్ష్మి, ఎస్ కోవలక్ష్మి ఎస్టీ. ఆమె 12 మంది ఉండాలి మొత్తం. కోవలక్ష్మి గోండు అనుకుంటా, ఎస్టీ. రాగమయ్యి, మట్ట రాగమయ్యి ఆమె ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్. రైట్. ఇక్కడ సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ, యశస్విని మావిడాల, వర్ణికారెడ్డి, లాస్యా నందిత, సాయన్న. అరే ఆమె చనిపోయింది కదా, ఆమె లేదు, ఇప్పుడు గణేష్ వచ్చిండు. మట్ట రాగమయ్యి, సత్తుపల్లి, కోవాలక్ష్మి. మట్ట రాగమయ్యి ఈమె చాలా మంచి మనిషి. ఆ తర్వాత మట్ట రాగమై, ఇంకొక ఆమె ఎవరో వస్తారన్నా. ఎస్టీ అంటే ఎస్సీ అంటే బీజేపీ నుంచి ఎవరన్నా మహిళ గెలిచిరా? లేదు. తర్వాత ఎస్టీ సీతక్క, తర్వాత కోవలక్ష్మి. అంతే. అటు ఇక్కడ కొండా సురేఖ, మట్టరాగమై. ఎస్సీలలో ఇంకొకరు ఉంటారే, ఎవరు?
అచ్చా ఈమె పోయింది కదా, ఎవరు లాస్యా నందిత లేదు కదా, చనిపోయింది. అవును. రైట్. ఇప్పుడున్నది 1 2 3 5 6 7 8 9 మంది కనిపిస్తూ ఉన్నారు. ఎస్సీ మహిళ అంతే 9 మంది కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ అసెంబ్లీలోనే 2023 అసెంబ్లీలో 5 మన రెడ్డి దొరసాన్లు ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు ఒక్క ఆమె ఉన్నది. ఇప్పుడు ఎస్సీలు ఒక్కతే మహిళ ఉన్నది, ఇద్దరుంటే ఒక ఆమె చనిపోయింది. ఎస్టీలలో ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళ జనాభా ఎంత? వీళ్ళ జనాభా 3% కూడా ఉండదు. వీళ్ళ జనాభా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ జనాభా స్పెషల్గా 3% లేని వాళ్ళు 5 ఉన్నారు. వీళ్ళ జనాభా 60% ఉంటుంది. 60% ఉన్న వాళ్ళకు ఒక్కరు మట్టా రాగమై ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు వీళ్ళు దాదాపు 17-18% ఉంటారు. వీళ్ళు ఒక్కరున్నారు. వీళ్ళు 10% ఉంటే ఇద్దరున్నారు. అంతే. ఈ లెక్కన చూడండి, మనం గమనిస్తే ఎవరు అనుభవిస్తున్నారు అన్నట్టు మహిళా కోట ఇప్పటిదాకా ఎవరు అనుభవిస్తున్నారు? ఇంకా మీరు గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటంటే మొత్తం రాష్ట్ర శాసనసభలో మహిళా ఎమ్మెల్యేలు 1952 నుంచి తీసుకోరిగా 1952లో మొత్తం 6 మహిళలు ఉన్నారు. మొత్తం 6 మహిళలు ఎమ్మెల్యేలుగా 1952లో ఉంటే అందులో ఓసీ మహిళలు 3, బీసీ మహిళ 1, ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, మైనారిటీ లేరు. మైనారిటీ వాళ్ళు 2 ఉన్నారు. మైనారిటీ వాళ్ళు 2. 1952 ఇది. 1957లో 7 మహిళా మంత్రులు ఉంటే ఓసీ మహిళలు 3 ఉన్నారు, బీసీలు లేరు, ఎస్సీ మహిళలు 2, ఎస్టీ మహిళలు లేరు, మళ్ళీ వీళ్ళు 2. 1962లో మొత్తం 8 మంది మహిళలు ఉంటే ఎమ్మెల్యేలు, అందులో 5 అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, బీసీ మహిళ 1 ఆమె, రైట్. ఆ తర్వాత ఎస్సీ మహిళలు 2, ఇక వీళ్ళు లేరు, వీళ్ళు మొత్తమే లేరు. మన ముస్లిం సోదరులు ముస్లిం సోదరిమణులు కూడా చూడాలి. 1962 అయిపోగానే 1967లో మొత్తం 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే అందులో 5 అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. చూసుకో ఇక 5 అప్పర్ క్యాస్ట్, 1 బీసీ, ఇక 0 లేరు. 1972లో మొత్తం మహిళా ఎమ్మెల్యేలు 2 ఉంటే 1 ఓసీ, 1 బీసీ, ఇక 0 లేరు. 1978 ఇది మీకు అక్కడికి వస్తుంది కూడా, రాసుకుంటే వాళ్ళు ఉంటారు, రాసుకోండి. 1978లో 2 ఎమ్మెల్యేలు ఉంటే మహిళా ఎమ్మెల్యేలు 2 ఓసీలే. బీసీ ఎమ్మెల్యే లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఇవి లేవు. ఇక తర్వాత 1983లో 2 మహిళా ఎమ్మెల్యేలు ఉంటే అందులో 2 ఓసీఏ, ఇక వీళ్ళు లేరు. 1985 బై ఎలక్షన్ అన్నట్టు ఇది, ఏది మధ్య రద్దయినది. అప్పుడు ఓసీ మహిళ మొత్తం మహిళలు 1 ఉంటే అందులో ఎస్సీ మహిళ 1 ఆమె, ఎస్సీ యోగ్యుడ.
వీళ్ళు లేరు, వీళ్ళు లేరు. రైట్. ఇక 1994లో ఒక్కరే ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే ఉంటే ఆ ఒక్కరు ఓసీ మహిళనే, ఇక మిగతా వాళ్ళు లేరు. రైట్. ఇక 1999 89 ఏమంటాలే 1989లో మొత్తం మహిళలు ముగ్గురుంటే కింద రాదాం, మొత్తం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. రైట్. ఓకే. ఇయర్ 1989లో మొత్తం ముగ్గురు మహిళలు ఉంటే అందులో ఓసీ మహిళలు ఇద్దరు, ఆ తర్వాత ఎస్సీ మహిళ ఒక ఆమె. ఆ తర్వాత 1994లో మొత్తం శాసనసభలో ఒక్క మహిళనే ఎమ్మెల్యేగా ఉంటే ఆ ఒక్క మహిళ కూడా అప్పర్ క్యాస్ట్. రైట్. ఈ 1999లో 6 మహిళలు ఉంటే 2 ఓసీలు, 1 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, మైనార్టీ లేదు. ఇంకా 1999 అయిపోయింది కదా. 2004లో 10 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 6 ఓసీ, 1 బీసీ కొండ సురేఖ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, మైనార్టీ లేరు. రైట్. 2009 16 మంది మహిళలు ఉన్నారు. దీంట్లో 16 మంది మహిళలు ఉంటే 9 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, 9 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దొరసాన్లే, 1 బీసీ, 1 ఎస్సీ, 5 ఎస్టీ. ఓకేనా? ఓకే. రైట్. ఇక 2014 9 మంది మహిళలు ఉంటే 5 ఓసీ, బీసీ 1, ఎస్సీ మహిళ 1 ఆమె, ఎస్టీ మహిళలు 2. ఈ 1 ఆమె మా బొడిగ శోభక్క. 2018లో 6 మహిళలు ఉంటే ఎమ్మెల్యేలుగా 6 ఉంటే 3 అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, బీసీలు లేరు, 1 ఎస్సీ, 2 ఎస్టీ, మైనార్టీ లేరు. 2023 ఇక 2023లో 10 మంది ఉండే, 10 మందిలో 1 ఆమె చనిపోయింది. అందులో 5 అప్పర్ క్యాస్ట్, 1 బీసీ మళ్ళా కొట్టా సురేఖ, ఎస్సీ మహిళలు 2 ఉంటే 1 చచ్చిపోయి ఒక్క ఆమెనే ఉంది అనుకోరా. అదిగా ఇప్పుడు ఒకటే వేసుకుందాం. మైనార్టీ ఎస్టీలు 2, మైనార్టీ 0 లేరు. ఇప్పుడు టోటల్ చేసుకుందాం. ఇక ఒకసారి టోటల్ చేసుకుంటే ప్లస్ ఎంత అన్యాయం చూడరు. ఇది మహిళా సోదరిమణులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోదరిమణులారా, ఒక్కసారి చూడండి. మొత్తం 16 సార్లు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 16 అసెంబ్లీలలో 1952 నుంచి మొదలు పెడితే 2023 వరకు మొత్తం మహిళలు మొత్తం ఎంతమంది మహిళలు అసెంబ్లీకి పోయారంటే సారీ 1952 నుండి
2023 వరకు ఎంతమంది పోయారు మొత్తం మహిళలు అంటే 95 మంది. 95 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు, అసెంబ్లీకి వెళ్ళారు. 95 మంది ఇప్పటి వరకు 95 మంది మన అసెంబ్లీకి వెళ్ళారు మహిళా ఎమ్మెల్యేలు. దాంట్లో ఈ 95లో ఓసీ మహిళలు ఎంతమంది? 54 మంది ఓసీ మహిళలే. చూసుకోయిగా 54 మంది ఓసీ మహిళలే. బీసీ మహిళలు ఎంతమంది పోయిరా? బీసీ మహిళలు 160% ఉన్నారు కదా బీసీలు. ఎంతమంది మహిళలు పోయిర్రు? బీసీలు ఎంతమంది పోయిర్రు అనుకుంటారు చెప్పండి ఒక్కసారి. 1952 నుంచి 2023 వరకు ఎంతమంది మహిళా బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయిరు? మీకున్న అంచనా ఏందో చెప్పండి ఒకసారి. గడ కొండ వెంకటరంగారెడ్డి వైట్ బుక్ ఉంటే దాంట్లో ఒక పేపర్ అంటించారు, తీసుకురా. లైవ్ చూస్తున్న ప్రజలారా మనందరం కూడా అవగాహనకు రావాలి. ఒకసారి ఎంతమంది పోయిరని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి. బాపురావు 15, 12, 14, 10, 18. రైట్ మీరు కూడా నాకు దగ్గరగానే ఉన్నారు. 1952 నుంచి 2023 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 95 మంది మహిళలు అసెంబ్లీకి పోతే అందులో 54 మంది ఓసీలు అయితే బీసీ ఎమ్మెల్యేలు 8 మంది. చూసుకోయిగా 8 మంది పోయారు. అందులో కొండా సురేఖ ఈ 8 మందిలో కొండా సురేఖనే 4 సార్లు పోయింది ఒక్క ఆమె. ఇంకా మిగతా ఇందులో ఈ 8 మందిలో ఒక కొండా సురేఖనే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఇక్కడ మనము మరి ఎస్సీలు ఎంతమంది పోయారు? ఎస్సీ మహిళలు ఎంతమంది పోయారు ఇప్పుడు అసెంబ్లీ కంటే? వీళ్ళు 16 మంది పోయారు. ఎస్టీ మహిళలు ఎంతమంది పోయారు? ఉండండి. ఎస్టీ మహిళలు ఎంతమంది పోయారు అంటే 13 మంది పోయారు. వీళ్ళకి రిజర్వేషన్ ఉండడం తోటి మట్టుకొచ్చారు. వీళ్ళ ప్లేస్లో వీళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళకి ఇస్తారు. ఇందులో ఎందుకు ఇస్తారంటే వీళ్ళు రేపు పొద్దుగాల కాన్స్టిట్యున్సీ మీద పట్టు ఉండొద్దు, అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారో దొరగారో పట్టు ఉండడం కోసం వీళ్ళని పెడతారు అన్నట్టు. అయితే ఇప్పుడు మా మహిళా సోదరుమణులు కూడా బాగా తెలివికి వచ్చారు కాబట్టి వాళ్ళ పప్పులే ముడుతారు. ఇక్కడ చూడండి, ఇక మైనారిటీలు ఎంతమంది పోయిరాయా? మైనారిటీ ఆడబిడ్డలు ఎంతమంది పోయిరు? చట్టసభ కంటే 4 పోయిరు. 95లో 54 అంటే ఆల్మోస్ట్ ఆల్ 60% మహిళా రిజర్వేషన్ వాడుకుంది ఎవరు? ఓసీ మహిళలు వాడుకోరు. అత్యంత తక్కువగా జనాభాలో 60% ఉన్న బీసీలు అత్యంత తక్కువగా కేవలం 8 మాత్రమే. ఒకవేళ మన మైనారిటీ బిడ్డలను కూడా ఇలా కలుపుకున్నా 12 మాత్రమే. ఈ 8లో కొండా సురేఖమ్మ 4 సార్లు పోయింది. అంతకుముందుకు సంగం లక్ష్మీబాయి అని చెప్పి మన ముదిరాజు బిడ్డ సంగం లక్ష్మీబాయి అని చెప్పి ఆమె గెలిస్తే ఆమెకు మంత్రి పదవి ఇవ్వకుండా ఏది 1952లోనే 1900 మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినటువంటి ఏకైక బిడ్డ సంగం లక్ష్మీబాయి. ఈ లక్ష్మీబాయి గెలిస్తే చాలా తెలివి కల్లది, వీళ్ళందరికంటే అత్యంత తెలివి కల్లది సంగం లక్ష్మీబాయి. కానీ ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోతే జవహర్లాల్ నెహ్రూ బూరుగుల రామకృష్ణారావు చెప్పిండు. ఏమని చెప్పిండు? సంగం లక్ష్మీబాయిని మంత్రివర్గంలోకి తీసుకోమని చెప్పిండు. ఇది నేను చెప్తున్న కవిత కాదు. శ్రీ కేవి రంగారెడ్డి ద జెంటిల్మ్యాన్ అనేటువంటి బుక్లో, కొండా వెంకట రంగారెడ్డి రాసుకున్నటువంటి బుక్లో
పేజ్ నెంబర్ 153లో ఆఫ్టర్ ద హై టీ కొండా అండ్ ద అదర్ లీడర్స్ gave a send off to Pandit Jawaharlal Nehru and Srimati Sangam Lakshmibai was inducted into the cabinet as per Pandit Jawaharlal Nehru advice. పేజ్ నెంబర్ 153లో ఉంటుంది. ఆయన సలహా మేరకు ఒక్క బీసీ మహిళకు అవకాశం సంగం లక్ష్మీబాయికి అందులో అవకాశం ఇచ్చారు. సోదరులారా, ఇక్కడ మహిళా రిజర్వేషన్లు దొబ్బుక తిన్నది ఎవరు? మన ఎస్సీ మహిళలా, మన ఎస్టీ మహిళలా, మైనార్టీయా, బీసీయా? వీళ్ళు కాదు కదా. ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే 54 మంది ఉన్నారు కదా. మరి ఇప్పుడు తెచ్చే బిల్లుతోటి ఇప్పుడు తెచ్చే మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు వస్తూ ఉంది కదా. ఈ 33% రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ మహిళకు ఉంది రిజర్వేషన్, ఎస్టీ మహిళకు ఉంది, బీసీ మహిళకు రిజర్వేషన్ లేదు. బీసీ మహిళకు రిజర్వేషన్ లేదు. మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చెప్పురిగా? ఈ బిల్లును ఏం చేద్దాం? ఇప్పుడు ఏమంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? 60 మంది మహిళలు ఎమ్మెల్యే అంటారు. 60 మందిలో మా వాళ్ళు ఉంటారా? 60 మంది బీసీ, 60 మంది ఎమ్మెల్యేలో మా బీసీ ఎమ్మెల్యేలు ఉంటారా? రెడ్డి గారి భార్యనో, రెడ్డి గారి కోడలో, రెడ్డి గారి కోడలో, బిడ్డనో, రెడ్డి గారి బిడ్డనో, రెడ్డి గారి చుట్టమో వీళ్ళే కదా ఉండేది. మరి మా ఆడబిడ్డల సంగతి ఏంది? జనాభాలో సగభాగం 2 కోట్ల పైచిలుకు మంది బీసీలు ఉంటే అందులో 1 కోటి మందికి పైగా మా మహిళా సోదరుమణులు ఉన్నారు. మీ వాళ్లకు మాత్రమే తెలివి ఉండి మా వాళ్ళకు తెలివి లేదా? మీరు ఇది చెప్పదలుచుకున్నారా ఈ లెక్కల ద్వారా? ఈ లెక్కలన్నీ కూడా నేను ఈ పుస్తకంలో రాసిన బాయ్ సాబ్, ఇగో ఈ పుస్తకంలో రాసిన శాసన మండలిలో ప్రజాగొంతుక అని చెప్పి ఈ లెక్కలు, ఈ కథ అంతా ఇక్కడ రాసిన. ఒక్కసారి గమనిస్తే ఇప్పటి వరకు మనది ఇడిచిపెట్టిగా ఇది ఇట్లా ఇడిచిపెడితే మన మైనార్టీ ముస్లిం సోదరి మనులారా, 1957 తర్వాత అసలు నువ్వు ఎమ్మెల్యే కాలే ఈ రాష్ట్రంలో. అంటే ఆల్మోస్ట్ ఆల్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో మాత్రమే మైనార్టీ మహిళ అసెంబ్లీలో ఉంది. 1957 నుంచి 2023 వరకు, అంటే ఇప్పటి వరకు మైనార్టీ మహిళ ఎమ్మెల్యే లేదు. ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కూడా లేదు. వీళ్ళ పరిస్థితి ఏంది? మైనార్టీ మహిళల హక్కుల కోసం ఎవరు మాట్లాడాలి? మరి వీళ్ళ హక్కుల కోసం ఎవరు మాట్లాడాలి? ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవుతుంది కదా, మైనార్టీ మహిళను నిలబెట్టే దమ్ముందా ఎవరికన్నా? మైనార్టీ మహిళను నిలబెట్టి చట్టసభకు దొలకపోయే దమ్ముందా? వాళ్ళ ఆడబిడ్డల గురించి వాళ్ళు మాట్లాడుకోకూడదా? వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోకూడదా? మా బీసీలది ఎస్, రేపటి రాజ్యంలో బరాబర్ ఇవన్నీ గుంజుకుంటాం. అది మాకుంది, ఆ దమ్ము మాకుంది బీసీలకు. నేను చెప్తా ఉన్నా మైనార్టీ సోదరుమణులారా, మన బతుకులు మారాలన్నా, మనకు హక్కులు దక్కాలన్నా, మీకు చట్టసభల్లో వాటా కావాలన్నా అది బీసీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ దొంగల ముఠా ఎన్నడు కూడా 1957లో ఇడిచిపెడితే 1957లో 2 మైనార్టీ మహిళలు ఉంటే గుండు 0 2023 వరకు ఒక్కరు లేరు. ఇక 0 గుండు 0 మైనార్టీ మహిళలు. మరి ఎటు పోయారు వీళ్ళంతా? వీళ్ళు ఈ దేశంలో భాగస్వాములుగా లేరా? ఇప్పుడు మహిళలంటే కేవలం వీళ్ళేనా? ఓసీ మహిళలే మహిళలా? మా వాళ్ళు మహిళలు కాదా? మా ఎస్సీ బిడ్డలు, మా ఎస్టీ బిడ్డలు, మా మైనార్టీ బిడ్డలు మహిళలు కాదా? మా బీసీ బిడ్డలు మహిళలు కాదా? ఉన్న ఒక్క కొండా సురేఖ మంత్రిగా ఉంటే ఆమె మీద ఈ వేం నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, రెడ్లను అందరినీ ఎగదోసి కొండా సురేఖ మీద ఆమె మంత్రి పదవి కూడా కొట్టడానికి సాయశక్తులు కృషి చేస్తారు. ఇది వీళ్ళ కథ. అందరు కలిసి నేను సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని ఆగిన. ఇది వీళ్ళ కథ. కొండా సురేఖ మంత్రి అయినప్పుడు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప, తుమ్మల నాగేశ్వరరావు తప్ప ఇంకెవడన్నా మంత్రి ఉన్నాడా చూపెట్టరు? ఆమెంత ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మహిళా సోదరుమణులారా, మీ అవకాశాలను కూడా వాళ్ళు కొట్టుకపోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 మంది మహిళల్లో మా మహిళల వాటా ఏది? మా బీసీ మహిళల వాటా ఏది? మహిళలంటే ఓన్లీ మీ మహిళలేనా? వాళ్ళకే వస్తుందా? పాలకుర్తి ఆ బుజ్జి ఉంది.
అప్పుడే తొట్టెలకెళ్ళి తీసుకొని వచ్చి నిలబెట్టినట్టు పరిస్థితి ఉంటుండే అప్పుడు కొత్తలా. సరే ఇప్పుడు కొంత మెచ్యూర్డ్ అయింది ఏది నాలెడ్జ్ పరంగా, మైండ్ కొంచెం మంచిగా. వాళ్ళ పిల్లలు మాత్రమే చేయగలుగుతారు. అడ మా సాకలాయిలో మా మనవరాలకి ఇస్తే గెలవదాడా? అవి ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఎదిగితే వీళ్ళ పునాదులు పోతాయి కాబట్టి. ఇగో ఈ రకంగా మహిళలకు సంబంధించినటువంటి కథ. సోదరుమన్లారా, ఇప్పుడు చెప్పండి, మహిళా ఆడబిడ్డలంతా బీసీ మహిళలంతా ఎస్ బీసీలకు తెలివి లేదు, రెడ్లకు ఓటు వేసింది బీసీలు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెలివి వచ్చింది బాయ్ సాబ్, అప్పుడు లేకుండే. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీ రెడ్ల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీరు అడగకురిగా, మాకే మీకే. అన్న నువ్వు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. జూబ్లీ హిల్స్లో బరాబర్ బీసీ జేఏసీ పోటీ చేస్తుంది. మరి ఇప్పటికైనా మనం మేల్కోవాలి కదా. ఇగో ఇది మహిళా రిజర్వేషన్కు సంబంధించి. ఇక ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్ల గురించి కూడా చర్చ జరుగుతాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము జీవో తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇది నిలబడుతుందంటే నిలబడదు. అది నా అసెంబ్లీ స్పీచ్ చూడండి, నా మండలి స్పీచ్ చూడండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పుండి ఇది నిలబడేదానా అని చెప్పిన ఒకసారి ఆ వీడియో ఉందా? నేను మండలిలో మాట్లాడినటువంటి మాట ఇది గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు నేను చెప్పే మాట, ఇప్పుడు నేను గతంలోనే అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టిన సందర్భంలో చెప్పిన, ఇక్కడ ఉన్న నాయకులు గుండె మీద చేసుకొని చెప్పండి ఇది ముందుకు పోయే అంశమేనా అని అడిగిన నేను. దానికి ఎన్ని రకాల చిక్కులు సృష్టించాలో జానారెడ్డి లాంటి కోటరీ అంతా కూర్చొని బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఎట్లా అడ్డుకోనో అవన్నీ కార్యక్రమాలు చేసిరు. ఆ కార్యక్రమాలన్నీ చేసిరు. మరి వాళ్ళ బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానదంటే ఇచ్చి తీరాల్సిందే, ఇంకొక ఆప్షనే లేదు. మీ చేతిలో ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టర్లకు 42% ఇవ్వడానికి మీ చేతులు రావు. 42% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడానికి మీకు చేతులు రావు. 42% ఏది ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు బీసీలకు ఇవ్వడానికి మీకు చేతులు రావు. 40 రాని దాన్ని మాత్రం మనకు తెచ్చిస్తారట. ఎందుకంటే ఆడ అడ్డుకుంటుందని చెప్పాలి కదా, కోర్టు అడ్డుకుంటుందని చెప్పాలి కదా. దానికోసం 19 ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఆయన మాట్లాడుతుంటే నేను విన్నా. ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ రాజీవ్ గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్, ఏ మహిళల కోసం వచ్చింది సార్ ఆ రిజర్వేషను? మా బీసీ మహిళల కోసం వచ్చిందా? బీసీలకు 27%. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం రిజర్వేషన్ అంశం కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ 1952లో కాకా కలేల్కర్ ఈ కమిషన్ వేసిరు. కాకా కలేల్కర్ కమిషన్ వేసి బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చాలని చెప్తే ఈ కాకా కలేల్కర్ కమిషన్ను తీసి చెత్తబుట్టల బారేసింది జవహర్లాల్ నెహ్రూ గారా? ఆయన కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కాదా? ఆ తర్వాత 1978 అనుకుంటా మొరార్జీ దేశాయి మండల్ కమిషన్ వేసిరు. మండల్ కమిషన్ వేస్తే బీపీ మండల్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ బిడ్డ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని రికమెండ్ చేసిండు. ఆ తర్వాత విపి సింగ్ గవర్నమెంట్లో విపి సింగ్ ప్రభుత్వం ఏర్పడ్డది. విపి సింగ్ ప్రభుత్వం ఏర్పడి 1990 నవంబర్ 6 తెలుగు సరిగా వస్తలేదు, నవంబర్ 6 విపి సింగ్ ప్రభుత్వం ఓబీసీలకు 27% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెడితే 1990 నవంబర్ 6 తారీఖు నాడు పార్లమెంట్లో రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడిండు? రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు బుద్ధిహీనులని మాట్లాడలేదా? పార్లమెంట్ రికార్డులలో లేదా ఈ అంశం? ఆ విపి సింగ్ ప్రభుత్వాన్ని కూడా కొట్టిరు. తర్వాత ఇక్కడ బీజేపీ అది కాదు. విపి సింగ్ ఎప్పుడైతే
ఓబీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తున్న 27% అన్నారో వెంటనే విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది బీజేపీ. బీజేపీ కథ అదే, కాంగ్రెస్ కథ అదే. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే అందులో ఓబీసీలకు చోటు లేదు. ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే అందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చోటు లేదు. 27% రిజర్వేషన్ ఇస్తే మీ కళ్ళు మండి 1990లో ఇంప్లిమెంట్ చేస్తామంటే సుప్రీంకోర్టు ఎంటర్ అయిపోయి 50% పెంచొద్దు మళ్ళీ ఇట్లా ఒకటి. సుప్రీంకోర్టు ఏం చేసింది, 1990లో అమలు చేద్దాం అనుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ 2 ఏళ్ళు తొక్కిపెట్టింది సుప్రీంకోర్టు కాదా? తొక్కిపెట్టి మేము చెప్పేది వరకు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పింది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో 27% రిజర్వేషన్కు సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. మళ్ళక్కడ ఇందిరా సాహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% స్లాబ్ దాటకూడదు రిజర్వేషన్లు అని చెప్పి నిబంధన పెట్టింది సుప్రీంకోర్టు. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, అటు బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తుంది, ఇటు సుప్రీంకోర్టు తొక్కి పెడుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం 24 గంటలలో అమలు చేసిరు. 24 గంటలలో అందరూ ఓకే అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 24 గంటలలో అమలు చేసుకురు వాళ్ళ రిజర్వేషన్. మన రిజర్వేషన్ మాత్రం 1992 దాకా బీసీ ఓనికి దేశంలో రిజర్వేషన్ లేదు. ఈడబ్ల్యూఎస్ ఏ కమిషన్ లేదు, ఈడబ్ల్యూఎస్ కి ఏ కమిషన్ లేదు. ఈ 50% దాటిపోయింది కదా, మరి వాళ్ళ 10% ఇస్తే మాది కదా ప్రభుత్వాలు, ఓకే మాది కదా మేము దాటించుకుంటాం. వాళ్ళే దాటించుకుంటే తప్పు లేదు, మనకు పెంచితేనే తప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ముచ్చట ఏంటంటే ఆల్రెడీ రిజర్వేషన్ 50% దాటింది కాబట్టి దీన్ని కూడా సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్స్ ఉన్నాయి. కానీ ఆ పిటిషన్లు బెంచ్ మీదకి రానియరు, వాళ్ళు పక్కకు పెట్టి పారేసారు, బెంచ్ మీదకి రానియరు దాన్ని. అదే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి మనం వేస్తే దాన్ని బెంచ్ మీదకి రానియరు. ఓసీలకు మంచి జరిగేది ఉంటేనే బెంచ్ల మీదకి వస్తాయి, ప్రభుత్వాలు అనుకూలిస్తే అన్ని రకాలుగా రిజర్వేషన్లు సాగుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 1990 నవంబర్ 6 తారీఖు నాడు 2 గంటల 30 నిమిషాల పాటు భారత పార్లమెంట్లో రాజీవ్ గాంధీ గారు ప్రసంగించిన సందర్భంలో ఓబీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించిందా లేదా, ఇది స్పష్టం చేయాలి. రెండోది, కాకా కలేకర్ కమిషన్ రిపోర్ట్ను ఇక్కడ ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే 1970లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఏది 1980లో ఏమి ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇద్దరు ప్రధానమంత్రికి ఉండే, వీళ్ళిద్దరూ మండల్ కమిషన్ రిపోర్టును కట్టగట్టి బీరువాల మీద వారేసిరు వీళ్ళు, ఇంప్లిమెంట్ చేయకుండా. అదే విపి సింగ్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ మనకు రిజర్వేషన్లు ఇయ్యలే. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు బీసీలకు కల్పించింది ఒక విపి సింగ్ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో ప్రవేశపెట్టింది. అప్పుడు బీజేపీ రకరకాలుగా అడ్డుకుంది, అందులో బీసీ నాయకత్వం కూడా అడ్డుకుంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చుకురు, వాళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చుకురు. కానీ బీసీల కోసం ఏం చేశారు, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే అసెంబ్లీలో బిల్లు, కులగణన, డెడికేట్ కమిషను, ట్రిపుల్ టెస్టు ఇవన్నీ జరగాలి. వాళ్ళు మాత్రం అనామతం ఇట్లా తీసుకొని తినొచ్చు. మనం తినాలంటేనేమో మన కడుపు కొలత, మన కడుపు ఎంత ఖాళీ ఉంది, ఈ కొలతలన్నీ అన్నట. ఇది అన్యాయం. అందుకోసమే ప్రజలారా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన రాజ్యం మన బీసీలకు బీసీ ప్రభుత్వం వస్తే తప్ప ఈ బీసీల బతుకులు మారవు. ఇది జయశంకర్ సార్ చెప్పిన మాట. ఆ జయశంకర్ సార్ చెప్పిన బాటలోనే మేమందరం ముందుకు పోతా ఉన్నాం. ఎస్, బీసీ గవర్నమెంట్ రావాల్సిందే, నిత్య గారు 100% రావాలి. ఒక్కసారి ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా జీవో తీసుకొస్తామని, ఈ జీవోతో ఏం ఉడకదు. నేను మండల్లో మాట్లాడి చెప్పింది ఒక్కసారి వినండి సోదరులారా. నేనేం మాట్లాడినో ఆ రోజు మండల్లో ఒక్కసారి వినండి, మైక్ పెట్టు. మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే,
మేము ఏడున్నాం సార్ ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం ఇందిరా మిల్లు 2000 పింఛన్ ఆరోగ్యశ్రీ కార్డు సస్తే రైతు బీమా. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ ఇది నేను మాట్లాడినటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి నాయకులంతా 42% రిజర్వ్ సప్పట్లు కొడతా ఉన్నారు. ఇట్లా సప్పట్లు కొడతా ఉన్నారు. సాధ్యాల గురించి ఒక్కడు మాట్లాడతలేడు. ఇక్కడ కూర్చున్నట్టు అసెంబ్లీలో కూర్చున్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా తెలియదు ఎంతవరకు సాధ్యం అనేది. మళ్ళొక్కసారి నండి నేనేం మాట్లాడినో మండల్లో నేను మాట్లాడిన ప్రతి అక్షరం మన బీసీల ఎస్సీల ఎస్టీల బతుకుల కోసం మాట్లాడిన మండల్లో. మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్ ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం ఇందిరా మిల్లు 2000 పింఛన్ ఆరోగ్యశ్రీ కార్డు సస్తే రైతు బీమా. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేస్తూ ఇది మీరు ఈ 2 శాసనసభలో చూడండి, ఇక్కడ చూడండి. నేను చెప్తే నేను ఒక మాట చెప్పిన ఇది సాధ్యమా మీరు గుండె మీద చేసుకోరంటే ఒక్కరు కూడా తలకాయ ఎత్తలే అక్కడ. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఇది సాధ్యం కాదని. ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే తెలియదు. ఇది అమాయకంగా సప్పట్లు కొట్టి వస్తారు. గుర్తుపెట్టుకోండి, 2028 బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరాల్సిందే. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలారా మనము రాజకీయంగా దిగాల్సిందే, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దిగాల్సిందే. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇవాళ మీ బిడ్డ తీన్మార్ మల్లన్న మన కోసం చేయబోతా ఉన్నాడు. ఇంత అన్యాయం జరిగితే రైట్ ఇంకా ఈ వార్తాపత్రికలలో మన ముచ్చట్లేదు, మన గోస లేదు, మన భాష లేదు. ఎవడన్నా చెప్పిండా బీసీల రిజర్వేషన్, బీసీ మహిళలకు రిజర్వేషన్ ఎందుకు లేదని చెప్పిండా? 1957 నుంచి ఇప్పటి వరకు ఒక్క మైనారిటీ బిడ్డ, ఒక్క ముస్లిం బిడ్డ అసెంబ్లీలో ఎందుకు రాలేదని ఎవడని అడిగిండా? ఈ పత్రికల వాడు ఎవడు అడగడు. వీనికేం బాధ? పత్రికలు వాళ్ళే, మీడియా వాళ్ళదే, కంపెనీలు వాళ్ళే, కార్పొరేట్ శక్తులని వాళ్ళే అని అసెంబ్లీలో గంట సేపు నేను చేసిన ప్రసంగం ఉంది. ఒక్కసారి ఆ లింక్ ఉంటే అటు పెట్టా చూడండి ప్రజలారా, నేనేం మాట్లాడినో తెలుస్తుంది. అంటే ఈ రకంగా మనల్ని కొల్లగొడతా ఉంటే ఇప్పుడు ఈనాడు దినపత్రిక ఉందా? ఈనాడు దినపత్రిక కమ్మాయినది, వెలుగు దినపత్రిక ఎస్సీ, ఆంధ్రజ్యోతి కమ్మ, శనార్థి తెలంగాణ మనది, సాక్షి రెడ్డి, నమస్తే తెలంగాణ వెలమ. ఈ పత్రికలు మన గోస చెప్తాయా? ఈ పత్రికలు మన బాధలు పట్టించుకుంటాయా? బీసీ ఉద్యమం గురించి ఎన్నడన్నా పాజిటివ్గా రాస్తాయా ఈ పత్రికలు? ఒక వెలుగులో ఎప్పుడన్నా వస్తే రావాలి అంతే. బీసీ ఉద్యమం అంటే ఎవరి ద్వారానైతే బీసీలకు మంచి జరగదో వాళ్ళని ముంగడ పెడతారు వీళ్ళు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎక్కువ తెలియని వారు కూడా బీసీలే. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఈడబ్ల్యూఎస్ అవగాహన పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు బక్కగున్నారా, దొడ్డుగున్నారా, వాళ్ళ పిక్కలు ఎట్లున్నాయి, వాళ్ళ కడుపు ఎట్లుంది, వాళ్ళ కళ్ళు ఎట్లున్నాయి, ఇవన్నీ కొలవాలన్నట. అదే రెడ్డోళ్ళకు రిజర్వేషన్ 10% ఇచ్చిర్రు, తీసుకోపో వట్టిగానే ఏ కొలతలేదు బీల్తలేదు, ఏ అధ్యయనం లేదు, ఏ కమిషన్ లేదు. ఏం అన్యాయం ఇది? వాళ్ళు 60%, 50% దాటొచ్చు, 50% దాటొచ్చు. ఇప్పుడు సంబంధం లేకుండా 50% దాటొచ్చు అంట. అందుకోసమే లైవ్ చూస్తున్నటువంటి బీసీ ప్రజలారా, నా సోదరులారా, సోదరిమణులారా, అన్నా మనకు అడక్క తింటే ఆకలి తీరదు, గుర్తుపెట్టుకోరి. మనకు కావాలంటే బిచ్చం పట్టుకుంటే ఆకలి తీరది.
గద్దరన్న చెప్పిండు కదా గుద్ది గుంజుకోవాలని చెప్పి. అంతే. అడుక్క తింటే మన ఆకలి తీరది గుద్ది గుంజుకుందాం రో అన్నాడు కదా గద్దరన్న. ఆ గుద్దుడు అనేది ఓట్ల గుద్దుడు. మనం ఒక తల్లి పిల్లలకు మన తల్లి బీసీ తల్లి పాలు దాగి మనం బీసీ తల్లి పాలనలో పెరిగినటువంటి మనం ఎవరైతే ఉన్నామో మనం బీసీ తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా ఆ తల్లికి ఆ బీసీ వర్గానికి తప్ప ఇంకొకరికి ఓటు మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కూడా వేసుకోండి, మైనార్టీ బిడ్డలకు వేసుకోండి. కానీ బీసీల అమ్మ పాలు దాగి ఓసీల కోటేయడం అంటే ఈ తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టే అవుతుంది, గుర్తుపెట్టుకోరు. రైట్గా ఇవాళ పత్రికలలో ఉన్నటువంటి వార్తలు చూసుకుంటుద్దాం. నేను మండల్లో ఏం మాట్లాడినో బీసీ ప్రజలారా ఒక్క గంట సేపు కేటాయించండి. దాని మీద గంట సేపు కేటాయిస్తే నేను ఏం మాట్లాడినో మీకు అర్థమవుతుంది. రారిగా 60 సీట్లు మహిళలకే. ఈ మహిళల్లో మన ఆడబిడ్డలు ఉంటారా? ఇప్పటిదాకా చరిత్ర చెప్పిన లెక్కలన్నీ బయట పెట్టినాం కదా. చరిత్రలో ఏం జరిగిందో 1952 నుంచి ఈ రోజు వరకు చరిత్రలో జరిగినటువంటి అంశాలు మీ ముందు పెట్టినా కదా. 60 సీట్లు మహిళలకే. పునర్విభజనతో 153కు పెరగనున్న స్థానాలు. ఆ మేరకు వచ్చే 59కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తాం. వీళ్ళు ఇచ్చేటోళ్ళట. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరనే ఉన్నాయట బీఫామ్లు. వాళ్ళే మహిళలకు ఇస్తారట బీఫారాలు. పునర్విభజనతో 153కు పెరుగుతున్న స్థానాలు. ఆ మేరకు 51కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తామని రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మిమ్మల్ని అసెంబ్లీ గేట్లు కూడా దాకనీయం. రేపొద్దుగాల మాది అది అసెంబ్లీ, మా ఆడబిడ్డలది, మా ఎస్సీలది, మా ఎస్టీలది, మా మైనార్టీ బిడ్డలది, మా బీసీలది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ, ప్రతి ఇంటా 2 మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలి. ఉన్న ఒక్క ఆడబిడ్డ మంత్రికి ఉంటేనే మీ కన్ను మండి ఆమె మీద అనేక కుట్రలు చేసినటువంటి మీరు మా మహిళల్ని తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెడతారు. మా మహిళల్ని తీసుకుపోయి ఒక్క ఆకుల లలిత తప్ప మండల్లో ఏబీసీ మహిళ ఉందో చూపెట్టు. ఉందా? విజయశాంతి. ఒక్క విజయశాంతి నిన్న మొన్న విజయశాంతి అక్క కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బీసీ అవుతుంది, అక్కడ ఓసీ అవుతుంది. కానీ ఆమె తప్ప ఎవరున్నారో చూపెట్టుని. మీరైతే అడ్డగోలుగా ఉండొచ్చు ఆడ. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ సీట్ల సంఖ్య 153కు పెరుగుతుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయని, దాని ద్వారా వారికి 51 సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు. వాటికి అదనంగా మరో 9 పెంచి 60 సీట్లు కేటాయించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. నువ్వు కేటాయించుకుంటావో ఓట్లేసినోడు ఎవడు? నీ ఓట్లేసినోడే. మీ ఉన్న పీకేడు మంది లేని గీత మంది లేనటువంటి మీరు రెడ్లేస్తే గెలుస్తారు. మా ఓట్లు మా ఆడబిడ్డలకు వేసుకుంటాం ఈసారి. వాటికి అదనంగా మరో 9 పెంచి 60 సీట్లు కేటాయించే, ఇంకా వీళ్ళు కేటాయించే కాడనే ఉన్నారు. ఇంకా మేమే ఇస్తున్నాం అనుకుంటారు. ఇంకా బందిగా మీరు ఇచ్చేది ఏం లేదు, నోటపీసిగా మేమేమైనా బిచ్చం వేస్తే మీరు తీసుకోవాల్సిందేగా, లేకపోతే లేదుగా. ఆ పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో సోమవారం వన మహోత్సవం 2025ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటా మహిళలు 2 మొక్కలు నాటాలి. వారి పిల్లల మాదిరిగా మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ హరితవనంగా మారుతుంది. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆడబిడ్డలను పట్టించుకొని కేసీఆర్ అట. ఆడబిడ్డలను పట్టించుకొని కేసీఆర్ అంటా ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇక్కడి నుంచి ఈ 83, 85, 94 ఈ 3 వదిలేయండి. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా. ఇక్కడ ఒక్క ఎస్టీ బిడ్డను పట్టించుకుంది కాంగ్రెస్ పార్టీ. 94లో టీడీపీ. అదే ఒక్క మైనార్టీ బిడ్డను పట్టించుకుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మాట్లాడతారు ఇక కేసీఆర్ బట్టి. కేసీఆర్ హయాంలో కేసీఆర్ 2014 వచ్చింది కదా. 2014లో 9 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో 6కు వచ్చింది. ఆ తర్వాత 2023లో 10కు వచ్చింది. ఇక్కడ మేము గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే
కేసీఆర్ హయాంలో మహిళలకు ఏదైనా జరిగిందంటే ఇక్కడ కాదు, ఆయన ఇక్కడ ఎక్కువ పెట్టుకుండేడా ఎస్సీ ఎస్టీలలో పెట్టుకుండు. ఎందుకు పెట్టుకుండు అని అంటే వాళ్ళ కోటా భర్తీ అయిపోతే వాళ్ళలోంచి తెలివి కల్లోడు రాకపోతే మా రామారావే తెలివి కల్లోడు అవుతాడు, మా కవితనే తెలివి కల్లది అవుతుంది అనేది ఆయన ఉపాయం. వాళ్ళ మించిన తెలివి కల్లోడు ఉండొద్దు అనేది ఆయన కథ, ఆయన ప్లాన్ ఆయనకు ఉన్నది. ఇక ఇది ఇట్లుంటే క్రీడాభివృద్ధికి 100 కోట్లు ఇవ్వండి. 2026లో ఖేలో ఇండియా పోటీలను ఒలింపిక్స్లో 2 ఆటలను తెలంగాణలో నిర్వహించండి. కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నేడు 3 మంత్రులతో భేటీ కాబోతా ఉండు. ఇక సినీ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించండి. సీఎంకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. అయ్యా సినిమా స్టూడియోలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినిమా స్టూడియోలు ఎవరి సార్? అన్నపూర్ణ స్టూడియో ఎవరిది, రామానాయుడు స్టూడియో ఎవరిది, రామోజీ ఫిల్మ్ సిటీ ఎవరిది? ఎవరి సార్? రామోజీ ఫిలిం సిటీ కమ్మవారిది. రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ, పద్మాలయ, ఇంకా ఏమేమో ఉన్నాయి. ఒక్కటన్నా BC1 స్టూడియో ఉందా? ఒక్క బీసీ బిడ్డది ఫిలిం స్టూడియో ఉందా? ఒక్కటన్నా. మళ్ళీ ఇంకోటి కావాలంటే వస్తే ఎవరికి వస్తుంది సార్? మళ్ళీ వీళ్ళే కదా, వీళ్ళకే కదా. ఇగో సినీ స్టూడియోకి ఏర్పాటుకు అవకాశం కల్పించండి అని చెప్తాను. అజయ్ దేవగన్ అడుగుతున్నాడు. ఈ భూములేమో ఈ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి భూములేమో మన బంజారా బిడ్డలు బతికిన గుట్టలవి. ఆ గుట్టల్ని ఖాళీ చేసి వీళ్ళకి అప్పచెప్పి ఇగో ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుండు ఈ రాష్ట్రంలో. బంజారా హిల్స్ లో బంజారాలు లేరు, మైసూర్ పాకులో మైసూర్ లేనట్టు అని చెప్పేసి కవిత రాస్తారు. పైన ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దు. క్రిటికల్ మినరల్ సరఫరా గొలుసును ఏర్పాటు చేసుకుందాం. బ్రిక్స్ సదస్సులో మోడీ పిలుపు. ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాలని వినతి. బ్రిక్స్ను పునర్నిర్వచించేందుకు వచ్చే ఏడాది కృషి చేస్తామని చెప్పేసి. ఖనిజాలు ఆయుధాలుగా మారద్దని చెప్పి మన శాంతి యురేనియం అవి ఉంటే అవన్నీ ఆయుధాలు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, కుటుంబం సజీవ దహనం. సోదరి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన. మృతులు హైదరాబాద్ వారట. అయ్యో పాపం. తేజస్విని, సిద్ధార్థ, మృద, వెంకట్. అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి కుటుంబం మొత్తం సజీవ దహనం కొట్టేసిందంట అది ట్రక్. అంటే మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేదు, సంపన్నులకే ఇస్తున్నారు. ఆక్రమణలు క్రమబద్ధీకరించారు. భూ కేటాయింపులపై హైకోర్టు వ్యాఖ్యలు. గతంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవని, ప్రస్తుతం మరుగుదొడ్డి నిర్మాణానికి స్థలం లేని పరిస్థితి నెలకొందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ స్థలాలు అడ్డగోలుగా అందరికి కేటాయించడం జరిగిపోయిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ స్థలాలు కేటాయించిన అడ్డగోలుగా బీసీలకు కేటాయించిన స్థలాలు ఇవి బీసీలకా కాదే. ఇప్పుడు ఆయన ఏంది నూజివీడు సీట్స్ ఆయన ఉండు ప్రభుత్వ భూమిని కట్టబెడతా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 4 హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిట్ వేసిరు. 400 ఎకరాల కంచెగచ్చి భూముల అమ్మకం జరుగుతూ ఉంది. ఏమన్నా బీసీలకు పంచుతా ఉన్నారు. అందుకోసమే బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీలారా మీరు రాసి పెట్టుకోండి. రేపటి బీసీ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొస్తుంది. తద్వారా మిగులు భూములన్నింటినీ ప్రతి ఇంటికి 2 ఎకరాల భూమిని పంచబోతా ఉంది రేపటి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఆటోమేటిక్గా పంచవచ్చు, అట్లా అవకాశం ఉంటుంది. పట్టణాల్లో చీకట్లు. నిజామాబాద్ నగరం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలోని రహదారిపై వెలగని వీధి దీపాలు ఇవి. ఈ కార్పొరేషన్లో 32,000 వీధి దీపాలు ఉండగా ఇందులో 2,600కు పైగా 6 నెలల నుంచి పనిచేయడం లేదు. అయితే నెలకు సగటున 450 వరకు మూలకు చేరుతున్నాయి. అయితే గతంలో ఏటా 4 కోట్ల రూపాయల మరమ్మతుల కోసమే కేటాయించేవారు. ప్రస్తుతం నిధులు లేక గుత్తేదారులు పట్టించుకోకపోవడంతో అనేక కాలనీల్లో రాత్రి అయితే అంధకారం అలుముకుంటుంది. పట్టణాలలో చీకట్లట. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్. ఏ దేశానికి మినహాయింపు ఇవ్వం, బ్రిక్స్ దేశాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికా టారిఫ్లను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాల ప్రకటనపై ఫైర్. ఆగస్టు 1 నుంచి జపాన్, సౌత్ కొరియాపై 20%. ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు సంబంధించి నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయింది. బ్రిక్స్ దేశాలకు సంబంధించి సదస్సుకి అడిగిపోయిండు. ఇప్పుడు వీళ్ళంతా కూర్చొని ముచ్చట పెడితే వాళ్ళ మీద పన్ను వేస్తున్నా అని చెప్పి 10% ఎక్స్ట్రా టారిఫ్ అని చెప్పి అమెరికా చెప్పింది. పయకానబోతా అంటే కూడా అదే ఉంది. డిగ్రీపై నో ఇంట్రెస్ట్. సీట్లు 4.36 లక్షలు, చేరింది 1.41 లక్షలే. ముగిసిన దోస్తు 3వ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ. 64 కాలేజీలో ఒక్క స్టూడెంట్ చేరలే. బీకామ్లో అత్యధికంగా 54,000 అడ్మిషన్లట.
ఇగో డిగ్రీలో చేరేటోళ్ళు ఆ సంఖ్య తగ్గిపోయింది. 2021-22 విద్యా సంవత్సరంలో 2.5 లక్షల మంది చేరితే 2025-26 నాటికి 1.5 అంటే 1 లక్ష మంది డిగ్రీ చేయడానికి ఇష్టపడడం లేదు. ఇలా చదివేటోళ్ళు ఎవరు? ఈ డిగ్రీలలో BA BCom ఈ చేసేటోళ్ళు ఎవరు? మన పిల్లలు. ఆ విద్యని ఖతం చేసి పెట్టారు. ఇక గ్రూప్ 1 పై తీర్పు రిజర్వ్. గ్రూప్ 1 పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. రాతపూర్వకంగా వాదనలుంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరిన సీఎం రేవంత్. ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని రిక్వెస్ట్, ఒలింపిక్స్లో 2 గేమ్స్ తెలంగాణలో పెట్టాలని వినతి, క్రీడాభివృద్ధికి 100 కోట్లు ఇవ్వాలని, క్రీడాకారులకు రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలన్న సీఎం అంటూ. ఇందులో ఎవరన్నా మనోళ్ళ కక్కెరకు వచ్చేది ఉందా? ఇందులో మన రజకుల బిడ్డ అంతర్జాతీయ పోటీలలో గోల్డ్ మెడల్ కొట్టుకొస్తే దండేసినోడు లేడు, ఎదురుగా పోయి దండేసినోడు. ఫిలిం సిటీ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వండి, తెలంగాణలో యానిమేషన్ VFX స్టూడియోలు ఏర్పాటు చేస్తాం. ఢిల్లీలో సీఎం రేవంత్ను కోరిన సినీ నటుడు అజయ్ దేవగన్. తెలంగాణ రైజింగ్కు ప్రచారకర్తగా ఉంటారని హామీ. రేవంత్తో భేటీ అయిన కపిల్ దేవ్ క్రీడారంగ అభివృద్ధిపై ప్రశంసలు చేస్తూ ఉన్నారట. ఇక మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 33% ఉమెన్ రిజర్వేషన్లు, ఆ లెక్కన 50 దాకా సీట్లు వస్తాయి, అదనంగా మేము 10 ఇస్తాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మీరు 10 ఇచ్చుడు కాదు కదా, 10 గెలిస్తే ఎక్కువ. రేపటి బీసీ ప్రభుత్వంలో అసెంబ్లీ కలకలలాడుతుంది. నువ్వు చూడు బీసీలతోటి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. వారిని ఏ ఆడబిడ్డలు కోటీశ్వరులు అయ్యారు? ఏ ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అయ్యారు? ఏ ఆడబిడ్డలు ఎంపీలు అయితే ఉన్నారు? వారిని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుపుతాం. 10 ఏళ్ల పాలనలో ఆడబిడ్డలను ఎట్లున్నారని కూడా కేసీఆర్ అడగలే. మొదటి 5 ఏళ్ళు అయితే క్యాబినెట్లో అవకాశం వేయలే. మహిళల ఆత్మగౌరవాన్ని ఇప్పుడు మనం క్యాబినెట్లో అవకాశం ఇస్తే వేం నరేందర్ రెడ్డి ఆడొక ముఠా కట్టి వరంగల్ జిల్లా మీద ఆయన పట్టు కావాలన్నట. పట్టు ఉసిగొల్పబట్టే. ఇక వాళ్ళని ఉసిగొల్పి మీరు మీటింగులు పెట్టి ఎగేరి. ఇగో ఈ కథ. మొదటి 5 ఏళ్ళు అయితే క్యాబినెట్లో అవకాశం ఇవ్వలే. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. మరి ఇప్పుడు అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2-3 ఉన్నట్టు కదా. మరి ఒక్క మహిళకి ఇవ్వలేదేంది మీ దాంట్లోకి? మరి వాళ్ళు అద్భుతంగా నడపరా? వాళ్ళకు సీట్లు ఇవ్వడమే కాదు, గెలిపించుకునే బాధ్యత కూడా నాదే. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వేదికగా వన మహోత్సవం ప్రారంభం. ఇక 10న కేబినెట్ భేటీ. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. 25 ఏళ్లుగా కడుపులోనే చారణ బిల్లనట. ఇక 3 ఏళ్ల వయసులో చారణ కాయన్ మింగిన ఓ యువతి 25 ఏళ్ల తర్వాత తీవ్ర కడుపు నొప్పితో గాంధీ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు సర్జరీ చేసి పావలా కాయన్తో పాటు ఓ రాయిని కూడా బయటకు తీసిరట. 25 ఏళ్ళు 25 పైసల బిల్లు అని ఉన్నదట కడుపుల. 25 ఏళ్ల పాటు కాపాడు. కానీ ఆలస్యం అయిపోయాయి. జిన్పింగ్ ఎక్కడ? కొన్ని వారాలుగా బయట కనిపించని చైనా అధ్యక్షుడు ఇక మే 21 నుంచి ఇప్పటిదాకా 2 సార్లే బయటకు వచ్చినట. అది కూడా కేవలం వీడియోల్లోనే ప్రత్యక్షం. బ్రిక్స్ సదస్సుకు దూరం. అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం సమ్మిట్కు గైర్హాజరయ్యిండు. పదవి నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక వాంగ్ యాంగ్కు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ చైనా అధ్యక్షునికి సంబంధించి వాడు కనిపిస్తున్నాడట కాక. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత కొన్ని రోజులుగా బయటకు ఎక్కడా కనిపించడం లేదు. పబ్లిక్ మీటింగ్స్, స్టేట్ మీడియా ముందుకు రావడం లేదు. అయితే డిప్లొమాటిక్ ఈవెంట్స్కు దూరంగా ఉన్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరు కాలేదు. 2013లో ఆయన అధికారంలోకి వచ్చాక బ్రిక్స్ సమ్మిట్కు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి. అయితే తొలుత మే 21 నుంచి జూన్ 25 వరకు జిన్పింగ్ కనిపించకుండా పోయారు. చైనా అధ్యక్షుడు ఇలా కనిపించకుండా పోవడం నాయకత్వ మార్పునకు సంకేతమని అక్కడి నిఘా వర్గాలు, సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. జిన్పింగ్ ఎక్కడ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనమేమో అసెంబ్లీలో మన బీసీలు ఎక్కడని మన ఆందోళన. పాయకాన కట్టేందుకు కూడా జాగా మిగలలేదు. అనర్హులకు ప్రభుత్వాలు వేల ఎకరాలు కట్టబెట్టినాయి. తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను కంపెనీలకు ఇచ్చేశారు. ఆక్రమణలను కూడా క్రమబద్ధీకరించేశారు. పంచుకుంటూ పోవడంతో మిగిలింది ఏమిటని ప్రశ్న. ఈ సెజ్జులు స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెట్టి వేల ఎకరాలు కదా. అమెరికాలో రోడ్డు ప్రమాదం, హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం. 2 పిల్లలతో పాటు దంపతులు మృతి. డలాస్ గ్రీన్ కౌంటీ ఏరియాలో ఘటన. రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన మినీ ట్రక్. కారులో మంటలు చెలరేగి కాలిబూడిదైన 4. వెకేషన్ కోసం అట్లాంటా వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగిందట. పాపం. ఇక ట్రాఫిక్ చలన్లు 3 నెలలు పెండింగ్ లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అయ్యా 3 నెలలు
ఏది కాంట్రాక్ట్ ఏది మన కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెండింగ్ ఉంటే మరి సర్కారు రద్దు చేద్దామా? రద్దు చేస్తావా? 3 నెలలు ఇప్పుడు సర్పంచులై రావాల్సినటువంటి బిల్లులు ఉన్నాయి కదా, బిల్లులు రాకపోతే అవి మరి 3 నెలలు పోయి 30 నెలలు దాటుతా ఉంది కదా బిల్లులు రావాల్సినవి. మరి ఇప్పుడు సర్కారు రద్దు చేద్దామా? లైసెన్సులు రద్దు చేస్తూ ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారట. మరి ప్రభుత్వాన్ని కూడా క్యాన్సిల్ చేద్దాం బిల్లులు పెండింగ్ ఉంటే. మరి ఇప్పుడు స్కాలర్షిప్లు 1000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు 7-8 వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి కదా, మరి రద్దు చేద్దామా ప్రభుత్వాన్ని? ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు. ఫస్ట్ సర్కార్ తప్పు చేయకుండా సర్కార్ పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. మీరే పద్ధతిగా లేరా? కసరత్తు మొదలెట్టిన రవాణా శాఖ పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం. 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో 18,978 మంది లైసెన్సులు రద్దయినాయట. చేతబడి చేస్తున్నారని ఒకే ఫ్యామిలీలో 5గురి హత్య. ఊరికి దూరంగా మృతదేహాల దహనం. బీహార్లోని పూర్ణియా జిల్లాలో దారుణం చోటు చేస్తుంది. చేతబడి చేస్తున్నారని ఒకటే ఫ్యామిలీలో 5 మనతాన కూడా ఉన్నారు ఇప్పుడు. తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది. హితిక్షను చంపింది చిన్నమ్మాయి. తేల్చిన కోరుట్ల పోలీసులు హత్య చేసి అందరితో కలిసి చిన్నారిని వెతుకుతున్నట్లు నటన. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు కుటుంబ సభ్యులు తనను చిన్న చూపు చూడడం వల్లే ఈ పని చేశారంటూ విచారణలో ఒప్పుకున్న నిందితురాలు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిన్న చూపు సలహా కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోరు, పిల్లల్ని చంపేస్తారు. ఆంధ్రజ్యోతి అదృష్టమో దురదృష్టమో ఆగమైన శాఖలు ఇచ్చిరు. బీసీలకు ఆగమైన శాఖ లేకపోతే ఆయమున్నాయి ఇరిగేషన్, ఆర్థిక శాఖ, హోంశాఖ, రెవెన్యూ ఇవి మీకు ఇస్తారనుకుంటున్నావా? రేపటి బీసీ ప్రభుత్వంలో వీళ్ళకు ఒకటో అరా వస్తే ఆ దేవాదాయ అవి ఇవ్వాలి వీళ్ళకు. మన బీసీలకు అదృష్టమో దురదృష్టమో ఆగమైన శాఖలు ఇచ్చారు. బీసీలకు ఇచ్చిన శాఖలకు ఇవ్వా? వాళ్ళ బీసీలను మేము మంత్రులు తీసుకురా తన ఏకాన పైసలు ఉండదు. ఉట్టిదే బ్యాచ్ అది. నేను మండల్లో మాట్లాడినటువంటి వీడియో వాట్సాప్ ఛానల్ ఇదో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి బాయ్ సాబ్. మీకు దీన్ని క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్ వస్తుంది. నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ అది. మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే ఇగో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇది వస్తుంది. నా వాట్సాప్ ఛానల్ వస్తుంది. తీన్మార్ మల్లన్న ఛానల్ అని వస్తుంది. దీంట్లో ఆ లింక్ పెట్టాం. దయచేసి ఆ లింకును మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈడ కూడా ఉందా? ఏదది? ఇదే ఇదా? ఇగో లేదంటే ఈ యూట్యూబ్ లింక్ను క్లిక్ చేయండి, మీకు వస్తుంది. బీసీలు యువరక్తం రాజకీయాల్లో మన వాటా ఎక్కడ? మన జనాభా వాటా 60% రాజకీయ వాటా అని చెప్పి ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. దీంట్లో కూడా ఫిల్ చేయండి. మీకు సంబంధించినటువంటి సరంజామా అంతా చాలా కష్టపడి దీంట్లో పెడతా ఉన్నాం సోదరులారా. ఇక ఇవి ఎక్కువ ఏమిస్తారు సిఆర్ అన్న? నీకు ఏమేమి శాఖలు ఉన్నాయంటే ఒక్కటే కాదు, మొత్తం ఈ రెడ్ల దగ్గర ఎంత అంటే దాదాపుగా 80% బడ్జెట్ వాళ్ళ చేతుల్లో ఉంది. 80% బడ్జెట్. మొన్న సార్ లెక్క చెప్పిన అది సబ్జెక్ట్ టు కరెక్షన్, అది మళ్ళీ చెప్తా. 80% బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 80% బడ్జెట్ వాళ్ళ గుప్పిట్లో ఉంది. గుప్పిట్లో చూడు. ఒక్కటే కాదు, నాకు ఇచ్చిన 5 అంతే. మత్స్య శాఖలో అంతా కింద మీద. పశుసంవర్ధక శాఖలో బర్లు గొర్రెలు వాటిని ఎంత క్లిష్ట పరిస్థితిలో ఇచ్చారో అంత అద్భుతంగా తీర్చిదిద్దా మంత్రి వాకిటి శ్రీగారి వ్యాఖ్యలు. చూడు, ఎత్తి కూడా కూర్చోవాలి. ఇక మహా అయితే బీసీలకు ఇచ్చేది ఆ ఎక్సైజ్ శాఖ ఇస్తారు. ఎందుకంటే అందరు తిట్టేదిగా ఈ ఇంట్లో పీనిగెల్లా ఈ తాగుడు మీద అది మనకు అన్నట్టు. అట్లా బీసీ రిజర్వేషన్లకు జీవో. స్థానిక ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణ. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం 10వ మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజులే అని చెప్పి దీని గురించే నేను మాట్లాడింది. మీరు చూడరు ఏం జరుగుతుందో, మీరు చూడరు ఇలా కుట్రలు కుతంత్రాలు ఎట్లుంటాయో. దీంట్లో మీకు ఈ వార్త కనిపిస్తుంది కదా, ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకు. ఇందులో జానారెడ్డి కనిపిస్తా ఉన్నాడు, ఇచ్చినట్టే అనిపిస్తుంది. జానారెడ్డి కనిపిస్తా ఉన్నాడు నాకు దీంట్లో. క్రీడా వర్సిటీకి సహకరించండి. ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహించండి. క్రీడా వసతులకు 100 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఒలింపిక్స్లో 2036లో 2 ఈవెంట్లు రాష్ట్రంలో జరపండి. క్రీడాకారులకు రైలు ఛార్జీలు రాయితీ పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి మాండవీయ, సీఎం రేవంత్. ఇగో ఇక్కడ జరిగేది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్ దాటితే
ఇప్పటికే ఈ రిజర్వేషన్తోనే తెలివి తక్కువలు ఉద్యోగాలకు వస్తున్నారని కొంతమంది చెప్తా ఉంటారు. ఈ తెలివి మరి ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్లో అయితే రిజర్వేషన్ లేవు కదా, మరి తెలివి కల్లోలేగా పోయింది. ఎన్ని తెచ్చిరు మీరు? ఎన్ని పథకాలు పట్టుకొచ్చిరాయా మీరు? ఊరికి ఆ 1 వారంలో తెస్తే అది మావాడే. తెలంగాణ క్రీడారంగం అభివృద్ధిపై కపిల్ ప్రశంస. రాష్ట్రంలో ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తానన్న అజయ్ దేవగన్ ఈ నెల 10న సమావేశం కానున్న రాష్ట్ర కేబినెట్ బనకచెర్ల స్థానికం యువ వికాసంపై చర్చించే ఛాన్స్. మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాం, వారిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. మహిళా సంఘాలకు ఇక 21,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది 18 కోట్ల రూపాయల 18 కోట్లలో మొక్కలు నాటడమే లక్ష్యం. పిల్లల పేర్లతో తల్లులు మొక్కలు నాటాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండే. అగ్రివర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభించారు. కొత్త వైన్ పరిశ్రమ అన్నట. ఇగో ఇది ఇప్పుడు బీసీల తలల కంపెనీ కొత్త వైన్స్ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 3 సంస్థలు. ప్రభుత్వ పరిశీలనలో ఫైలు ఒక సంస్థకు అనుమతి. ఈ ఏడాది జూన్ కల్లా 2.68 లక్షల వైన్ కేసులు విక్రయం. టార్గెట్ చూడెట్టుందో. ఈ ఏడాది జూన్ కల్లా 2.68 లక్షల వైన్ కేసులు అమ్ముతారట. ఎవరు కొనాలి సార్? మళ్ళా మనమే కదా, మన ఎస్సీ ఎస్టీ బీసీలకు కొనాలి కదా. వాళ్ళ టార్గెట్ ఎట్లుందో చూడండి. అందులో 8,725 కేసులు మాత్రమే స్థానిక కంపెనీలవి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 700 ఎకరాలకు పైగా ద్రాక్ష సాగు, అక్కడే వైనరీ పరిశ్రమ స్థాపన చర్యలు. ఈ మన స్కూల్ అనుకునే 700 ఎకరాలు ఊగురని. గాడిన పడనున్న వైద్య విద్య. ప్రభుత్వ వైద్య కాలేజీలో మరో 1,235 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఇప్పటికే 607 పోస్టులకు నోటిఫికేషన్ జారీ. సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్గా 44 మందికి పోస్టింగ్లు. నేడు జీవో. 349 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు. తీరనున్న అధ్యాపకుల కొరత. ఇక కాళేశ్వరం నివేదిక నెలాఖరులో మెల్లగా ఇప్పుడు ఏం కొంపలు కొట్టుకుపోయారు. ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమిషన్ ప్రభుత్వం అందించిన పత్రాలు అధ్యయనం చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్. గ్రౌటింగ్కు సాంకేతిక కమిటీ సిఫార్సులు తీసుకోవడంపై ఆగ్రహం. ఈఎన్సీకి నోటీసులు. ఈ నెల 9 లేదా 10న హాజరైపోతా ఉన్నారట. మెల్లగా ఇద్దరు ఏం కొంపలేం. ఎందుకంటే వాళ్ళ కంటే వాళ్ళు ఏళ్ళు పెట్టుకునే రిపోర్ట్లు మాకెందుకు ఇచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. తెలుగు కుటుంబం సజీవ దహనమైనటువంటి వార్త మనం ఇంతకుముందు చూసినాముగా. సీఎం సిగ్గున్నోడైతే బకెట్ నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు. అలాంటిది ఏమి లేనందునే ప్రజలు తిట్టినా పట్టించుకోవట్లే. రేవంత్ రెడ్డి లాగా మేము లేకి పనులు చేయలేమంటుండ్రు. ఏం పని చేసి ఆయన లేకి పనులు అనేది మళ్ళీ లేకి వాళ్ళకే తెలుస్తుంది. ఇవన్నీ తెలియదు. అవి లేకి పనులు ఎట్లుంటాయి అనేది లేకి వాళ్ళకే తెలుసు. ఈయనేం పని చేసి ఫోన్ ట్యాపింగ్ విచారణ. ఇక ప్రవీణ్ వంతు. ఆయన వాంగ్మూలం సేకరణకు సిద్ధమవుతున్న సిట్ అధికారులు. అసెంబ్లీ ఎన్నికల ముందు ట్యాపింగ్ పై ఆర్ఎస్పీ ఫిర్యాదు. పోలీసులు పట్టించుకోవట్లేదని అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు. ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం. ఫోరెన్సిక్ విశ్లేషణకు ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్. త్వరలో సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి. ఏం చెప్తారో మరి. ఇప్పుడు ప్రభాకర్ రావు గొప్ప నాయకుడు, ఫోన్ ట్యాపింగ్ అంటారా ఆయనని మొన్న అన్నాడు. పాపం మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు బాగుంది. ఎప్పుడైతే కేసీఆర్ ట్రాప్ లోకి వెళ్ళిపోయినో అప్పటి నుంచి మంచి పేరుండే. యాక్చువల్ గా బీఎస్పీని పట్టుకొని ఉన్నా మంచిగా ఉండే. బీఎస్పీని పట్టుకోమని చెప్పింది కేసీఆర్. అది ఒక వ్యూహం. అది కేసీఆర్ విడిచిన బాణం అని ఎప్పుడో చెప్పిన నేను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం. అబ్బా, సంస్థ కార్యాలయం ముందు భద్రతా ఏర్పాటు. బీఆర్ఎస్ ఖబర్దార్. మీడియాపై దాడులు సహించం. రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు. కాదని అంటే దీంతో ఏం చెప్పదలుచుకుంది? నేను రేవంత్ దిక్కి వెళ్ళిపోయినా అంతే. దాడులు జరుగుతున్నాయంటే రేవంత్ దిక్కి వెళ్ళిపోయినా. రేవంత్ ఇగో చూసినావు కదా, నేను నీ దిక్కు ఉన్నందుకే వీళ్ళు దాడులు చేస్తాను. ఇంకా నయం వీళ్ళే బదురుకోలే. జర నేను ఈ వార్త రాస్తా, తెలంగాణ బీఆర్ఎస్ జాగీరాన్ని నేను వార్త రాస్తా, మీరు నా మీద దాడులు చేసినట్టు చేయరు. జర నేను ఇంకా దగ్గర అవుతా. ఇదో డ్రామా. హైసెట్లో 90.83% ఉత్తీర్ణత. ఇక అనధికారిక నిర్మాణాలన్నీ కూల్చాల్సిందే. నెట్ భయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు సబబే అనధికారిక కట్టడాలు తొలగించేదాకా నిర్మాణ పనులు చేయొద్దని ఆదేశాలు జారీ. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. లోకల్ ప్రిపరేషన్. 3 పార్టీల సర్వసన్నద్ధత. దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్. అభివృద్ధి సంక్షేమ పథకాలతో హల్చల్. బలమైన చోట సత్తా చాటేందుకు బీజేపీ యత్నం. చెమటోడుస్తున్న బీఆర్ఎస్. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల కైవసం కోసం త్రిముఖ పోరు. రిజల్ట్ను బట్టి మారనున్న రాష్ట్ర రాజకీయ సమీకరణలకు. ఇది కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్, ఇది బీజేపీ, ఇంకోటి బీసీ వస్తుంది. దీంట్లో ఒకటి బీసీ వస్తుంది. రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. నీళ్లు ఏపీకి, నిధులు హస్తినకు. ఇక రేవంత్ రెడ్డి పాలన తీరిది. మోటార్ లాంచ్ చేయమంటే పిచ్చి మాట్లాడుతున్నారు. నిజాలు చెప్పే ధైర్యం కాంగ్రెస్కి లేదు. నీళ్లు ఏపీకి, నిధులు. ఆ మోటార్లు రాని నువ్వు పోయి ఆన్ చేసిరా ప్రస్తుతం.
నాదే జిమ్మదారి ఏమన్నా అయితే అని ఆన్ చేసిరా. కానీ రేవంత్ మాత్రం ఓట్ల మధ్య కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చిండట. ఈయననే ఓట్లకు మధ్య రైతు బంధు ఇస్తుండు. కేసీఆర్ పాలన ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోదా? అది మామూలు పరిపాలన అంతే, అదో పీడకాల. అప్పుడు బోనాల పండుగకు దసరాకి ఇస్తుండే రైతు బంధు. కరెక్ట్ గా 31st నాడే వేస్తాడే రైతు బంధు కేసీఆర్. December 31st కు 2 రోజుల ముందే వేస్తాడు. 31st వరకలో మళ్ళా ఖజానాకి వెళ్ళిపోతాయి పైసలన్నీ. ఆ టైప్లో వేసేది. సంక్రాంతికి దసరాకు అట్లా. జిల్లాలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఉమ్మడి 10 జిల్లాలు నియమించిన మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జీలతో నటరాజన్ జూమ్ మీటింగ్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వారి కమిటీలు నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు. చిన్నారులకు రక్షణ లేదా? బాలలపై రోజుకు పెరుగుతున్న ఆకృత్యాలు. దేశ జనాభాలో 24% మంది 14 సంవత్సరాల లోపు వారే. మన దేశంలో మొత్తం చిన్నారులు 34,50,00,000. పిల్లలపై లైంగిక వేధింపుల్లో 90% బాలల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ వలన చితికిపోతున్న బాల్యం, దర్యాప్తు లోపం, విచారణ జాప్యంతో తప్పించుకున్న నేరస్తులు, చట్టాలను కఠినంగా అమలు చేయాలంటున్న బాధితులు. భరోసా సెంటర్లతో కొంత ఊరటనట. కసాయి తల్లి ఇక 5 నెలల కూతురుని చంపిన అమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోరుట్ల చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ. పాప చిన్నమ్మే గొంతు కోసి హత్య చేసిందని పోలీసుల నిర్ధారణ. యూట్యూబ్లో వీడియోలు చూసి మర్డరట. నేరాన్ని అంగీకరించిన మమత. దాని ఇంట్లో నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే గుణపాఠం చెప్తాం. బీజేపీ నాయకులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీజేపీ నేతలు అనుకుంటే రోడ్ల మీద తిరగలేవు. కేటీఆర్కు బండి సంజయ్ మాస్ వార్నింగ్. ఇక వచ్చే ఎన్నికల్లో ఒకటి ఈ వార్నింగ్ ఓకే, కానీ రేపు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోకుండా చూసుకో. ఇది మరి అప్పటిదాకా రైట్. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల ఆత్మగౌరవంతో నిలబడాలి. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఇక విద్యార్థులు ప్రయోగశాలలకే పరిమితం కావద్దు, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. విద్యార్థులు ప్రయోగశాలలకే పరిమితం కావద్దు. ఇప్పుడు ఒక్క ప్రయోగశాలలేంది, ఎక్కడెక్కడ దానికి రెడీ అయ్యారు. 10న కేబినెట్ భేటీ కాబోతుందంటే స్థానిక ఎన్నికలపై చర్చ జరిగే అవకాశాలు, రైతుల సమస్యలు, సంక్షేమ పథకాలు, ఇంద్రమిళ్లపై చర్చించే ఛాన్స్. 25 రోజుల్లో బీజేపీ నూతన కమిటీ. ఇక అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానమంట. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు. స్థానిక పోరుపైన దృష్టి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంటున్నాం. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక. అదనపు టారిఫ్ 10% విధిస్తామన్న ట్రంప్. అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయనే ఆరోపణలు. సుంకాల పోరులో విజేతలు ఉండరన్న డ్రాగన్. తాము ఘర్షణ కోరుకోవడం లేదని వెల్లడి. ఒలింపిక్స్ 2 గేమ్స్ తెలంగాణలో నిర్వహించండి. ఒకటి పత్తాలాడబెట్టురీడా హయాంలో జరిగినాయి గవే పత్తాలు. ఖేలో ఇండియా గేమ్స్ అయితే నిర్వహించండి. క్రీడాభివృద్ధికి 100 కోట్లు కేటాయించండి. కేంద్ర క్రీడల శాఖ మంత్రికి సీఎం రేవంత్ వినతి. రేవంత్తో అజయ్ దేవగన్, కపిల్ దేవ్ భేటీ. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటుపై చర్చలు జరిగినాయట. ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూస్తే 367 నాటు టెస్టులో 5వ అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ సాధించిన దక్షిణాఫ్రికా బ్యాటర్. ఇక మరో కీలక పదవి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త సీఈఓగా సంజోగ్ గుప్తా. రీల్ కోసం పాకులాట. రాజస్థాన్కి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వీడియో వైరల్గా మారింది. అరే రీళ్లు ప్రాణాలు పోతాయి బాబు, అన్ని రైలు పట్టాల వండుకుంటారు. ఖాళీ చేయడానికి సిద్ధం. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ చంద్రచూడ్ తెలిపారట. 2024లో ఆయన పదవి అయిపోతే క్వార్టర్ ఖాళీ చేస్తలేడట. అవునంట. అసలు యాక్చువల్గా 6 నెలల లోపు చేయాలి, అంటే 6 నెలల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుందట. అది మరి ఆయన ఇప్పుడు పెద్ద మనిషి, ఆయనకు ఎవరు చెప్పాలి ఇప్పుడు? బ్రహ్మపుత్రలో కొత్త చేప. బ్రహ్మపుత్ర నదీ జలాల్లో కొత్తగా కనిపించిన చేపని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి పెతియా బిబ్రు కార్నేసిస్ అనే పేరు పెట్టేశారట. అచ్చా. ముంబై ప్లాన్ను పర్యవేక్షించా. ముంబైలో లష్కరే ఉగ్రవాదుల మారణహోమం వెనుక తన పాత్ర ఉందని పాకిస్తాన్ ఉగ్రవాది అంగీకరించాడట. జాబ్ క్యాలెండర్ జాడేది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడిన నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో నిలిచిన నోటిఫికేషన్లు జారీ. ప్రస్తుత వర్గీకరణ ప్రక్రియ పూర్తయినా ఇప్పుడు మరి బీసీల సంగతి ఏందో 42 గతేడాది క్యాలెండర్ ప్రకటన గడువు ముగిసిన 4 నెలలు కావస్తున్నా కొత్త క్యాలెండర్ ఊసేలేదు. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల్లో నిరాశ అయోమయం ఉందట. మరి బీసీలకు కూడా 42% అన్నారు, కానీ ఒక అక్షరం ముక్క రాయలే ఇంట్లో ఈమె. సాక్షి. యువత చేతిలోనే అని చెప్పి గవర్నర్ అంటే కాంగ్రెస్లో సంస్థాగత సందడి నెలకొందని మహేష్ కుమార్ గౌడ్ ఫోటో. బ్యాంకుల పేరుతో బూరిడి కొట్టిస్తా ఉన్నారట. ఇక డిగ్రీతో దోస్తు అంతే ఉందట. ఎవరు డిగ్రీ చేస్తలేరు, దోస్తు అయితలేరు. ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం. భిన్నత్వమే కూటమి బలమని చెప్పేసి ప్రధాని మోడీ అంటుండు. గ్లోబల్ సౌత్కు బ్రిక్స్పై ఎన్నో ఆశలు, వాటిని నెరవేర్చి చూపిద్దామని పిలుపు. బ్రిక్స్ పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన. పర్యావరణ న్యాయం. బ్రిక్స్కు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు. చూసుకోయిగా ఈయనది ట్రంప్. మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు వచ్చి మీరు వద్దనుకున్నా వస్తాయి అవి.
రేవంత్ రెడ్డి గారు లేకపోయినా ఆటోమేటిక్ వస్తాయి. 51 రావాల్సిందే కదా. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ 33% మహిళా రిజర్వేషన్, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, కుటుంబం సజీవ దహనం. ఇక టాయిలెట్లకు కూడా సర్కార్ స్థలం ఉండదేమో. ఓ కేసులో ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సంపన్నులకు ఎకరాలకు ఎట్లా కేటాయిస్తారని అడుగుతుంది. తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉంటే ఇక కిరికిరి శాఖలన్నీ నాకే ఇచ్చారు, ఇది అదృష్టమో దురదృష్టమో పొన్నమన్నే చెప్పాలని చెప్పి మంత్రి అంటాడు. ఇక గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వు. ఏప్రిల్ నుంచి వాదనలు విన్న హైకోర్టు. పరీక్షలో అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు పారదర్శకంగా నిర్వహించామని టీజీపీఎస్సీ వాదన వినిపిస్తుంది. ఇక పోస్టింగ్లకు అనుమతించాలని చెప్పేసి ఎంపికైన అభ్యర్థి హైరైజ్ పై వివరణ ఇవ్వండి, అనధికారిక ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ. కాజాగూడ భూమి వివాదంపై సీజే ధర్మాసనం విచారణ. సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణ చేస్తా ఉన్నారట అనిరుద్ రెడ్డి, ఆ తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇంకా కొంతమంది. కొలువు ఉంది, కౌశలం ఏది? దేశంలో ఏటా ఉద్యోగాలకు యత్నిస్తున్న 1.2 కోట్ల మంది యువత. వారిలో 60 లక్షల మందిలోనే సరైన నైపుణ్యాలు, నిపుణులు దొరక్క ఇబ్బంది పడుతున్న 40% కంపెనీలు. ఏటా ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయట. ఏది నిపుణులు లేరు. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఉన్నాయి కదా, ఈ పేరుకే ఉంటాయి. అలా చదువు చక్కగా ఉండదు, మన చక్కగా ఉంటుంది. ఇది అయిపోయిందంటే బీటెక్ అయిపోయింది, బయటికి పోతే మనకి ఏం రాదు. మళ్ళీ లక్షల ఫీజు, మల్లారెడ్డి, అనురాగు, గినురాగు, కిట్స్ ఒక్కటి కాదు ఉంటుంది లెక్క. చదువు శారడు బల్పాలు దోషులు అన్నట్టు ఉంటుంది చదువు. మస్క్ అమెరికా పార్టీ అమెరికాలో స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలట. అమెరికా పార్టీ చేరిందట ఎలాన్ మస్క్. 2 పార్టీలు ఉండే, డెమోక్రాట్లు ఇదివరకు ఉండే, కానీ ఇగో పురుగులన్నం తినలేక పస్తులు ఉంటున్నాం. రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రాస్తారోకు ఏడుస్తూ అధికారులకు తమ గోడు వెళ్ళాడట. కూర్చురట పిల్లలు, పురుగులన్నం వడ్డిస్తూ ఉన్నారట. ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు, సినీ ప్రముఖుల ఫోన్లు ఏవి ట్యాప్ కాలేదు. పోలీసుల స్పష్టీకరణ. ది హిందూ వెల్లడేట. అంటే మిగతా వాళ్ళే అయినాయి, సినిమా పటాపంచలేందిగా. పటాపంచలేముంది ఇదైతే బయటపడ్డదిగా, మిగతా వాళ్ళే చేసినామని. ఆంధ్రజ్యోతి ప్యాంట్ ఎందుకు తడుస్తున్నది అని ఆంధ్రజ్యోతికి గురించి. అయ్యా ఈ డ్రామా ఆపురి, ఆంధ్రజ్యోతిది నమస్తే తెలంగాణ డ్రామా ఆపురి. వాళ్ళిద్దరు కేసీఆర్ రాధాకృష్ణ ఏమరా అనుకుంటారు. రాధాకృష్ణ ఆఫీస్ కాలిపోతే పోయి మళ్ళీ జాగాలు ఇచ్చి మళ్ళీ కథ చేసి సాయం చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏమైనా చేస్తారా? తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు ఉందట, అదే సురువైంది. ఇప్పుడు తిరుగుబాటు చేయాల్సింది మీ మీద. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కృషి వల్ల రైతులకు ప్లాట్లు వచ్చినాయి అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి అంటా ఉంటే, రైలు బోగిలో గ్యాంగ్ రేప్ బాధితురాలని పట్టాలపై పడేసిన దుండగులు, రైలు వెళ్లడంతో తెగిన కాలు, హర్యానాలో దారుణం. గడబిడ శాఖలన్నీ నాకే ఇచ్చారని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. గ్రూప్ 1 పై తీర్పు వాయిదా వేసిండు. పరీక్షపై హైకోర్టులో ముగిసిన వాదనలు. తీర్పు సర్వే నెంబర్ మార్చి సర్కారు భూమి కాజేశారు. కాజాగూడ భూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అప్పీల్. 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు, అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితమట. నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనుల నిలిపివేత. PMAY యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులట. అవునంట, అది నడుస్తుంది కదా. అర్హులకు ఇస్తలేరు మళ్ళీ కొంతమంది. చాలా ఆవేదనతో ఉంది బాగా